జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరాబండ డివిజన్ ఇంటింటి ప్రచారంలో మంత్రి సీతక్క కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తరపున ప్రచారం నిర్వహించారు. సీతక్కతో కలిసి అభ్యర్థి నవీన్ యాదవ్, కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలకు నిరంతరం కృషి చేస్తుందని, ప్రజల సమస్యలు తీర్చడంలో కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ చేతి గుర్తుపైన ఓటు వేసి నవీన్ యాదవ్ని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. ప్రతి ఇంటి నుండి మంచి స్పందన వస్తుందని, బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో నవీన్కు వస్తున్న స్పందనను చూసి ఓర్వలేక తప్పుడు ప్రచారం చేస్తూ లబ్ధి పొందాలని అనుకుంటున్నారన్నారు. ఈ విష ప్రచారాలను మానుకోవాలని సూచించారు. అబద్ధపు పునాదుల మీద అధికారం రాదని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సంక్షేమ పథకాలు 200 యూనిట్లు ఫ్రీ కరెంట్, సన్న బియ్యం, మహిళలకు ఫ్రీ బస్, హైదరాబాద్లో ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వడానికి నిన్ననే ముఖ్యమంత్రి జీవో విడుదల చేశారని చెప్పారు. దయచేసి అబద్ధాల పునాదుల మీద ఎప్పుడు కూడా అధికారం రాదు. నిజాలు నిలకడగా తెలుస్తాయి. నిజాలు నవీన్ యాదవ్ గురించి ఈ యొక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. గత 10-12 సంవత్సరాలుగా నవీన్ యాదవ్ పర్సనల్ గా తెలుసు. వారి కుటుంబం, వాళ్ళ ఫాదర్ కూడా ఈ యొక్క నియోజకవర్గంలో హైదరాబాద్ లో చేసేటువంటి మంచి కార్యక్రమాలు తెలుసు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పేద వర్గాలకు, ఇవాళ 200 యూనిట్ల కరెంటు కానీ, పేదింటి బిడ్డలు కడుపు నిండా తినడానికి సన్న బియ్యం కానీ, అదే విధంగా ఈరోజు మరి గ్యాస్ కానీ, ఫ్రీ బస్ కానీ, ఇలాంటి అన్నీ కూడా ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లులు కూడా తొందరలోనే పట్టణాలలో ఇవ్వాలని మరి నిన్ననే జీవో కూడా తీసుకురావడం జరిగింది. గత 3 రోజులుగా ప్రచారం చేస్తూ ఉన్నాము. ప్రజల నుండి చాలా చక్కటి స్పందన వస్తుంది. అక్క చెప్పినట్టు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ పథకాలు అర్హులైనటువంటి వారందరికీ అందుతున్నాయని చెప్పి ప్రజలు చెప్పడం, ఫ్రీ 200 యూనిట్ కరెంట్ విషయం వారు చెప్పడం కానీ, సన్న బియ్యం కానీ, రేషన్ కార్డు కానీ, ఇవన్నీ కూడా గల్లీలో చెప్తా ఉన్నారు. ఈరోజు మా క్యాంపెయిన్ మేము కార్యకర్తలతో స్టార్ట్ అయితే కొంతమంది జనాలు కూడా మాతో పాటు క్యాంపెయిన్లో పార్టిసిపేట్ అయ్యి ఈ ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ విషయానికి ప్రజలు కూడా చాలా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ పార్టీని బలపరచడానికి, మంచి మెజార్టీతో గెలిపించడానికి కృషి చేస్తున్నటువంటి మా పార్టీ కార్యకర్తలు, మద్దతు పలికిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు. ఇటీవల జరుగుతున్న పరిణామాలు ఆందోళనకరంగా మారాయి. ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య జరుగుతున్న పంపకాలు రాష్ట్ర పరువుకు మంచలాంటివి. ఐఏఎస్ అధికారులను బలిపశువులుగా మార్చే పరిస్థితి వచ్చింది అని కేటీఆర్ అన్నారు. సీఎం అల్లుడు మంత్రి కుమారుడి మధ్య టెండర్ వివాదం కారణంగా ఒక అధికారి పదవి వదిలేయాల్సిన పరిస్థితి రావడం రాష్ట్ర పరిపాలన దిగజారిపోతుందనే సంకేతమని కేటీఆర్ విమర్శించారు. ఈ ప్రభుత్వం నడుపుతుంది ముమ్మాటికి దండుపాల్యం ముఠాలాగే అని ఘాటుగా వ్యాఖ్యానించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి అధికారులు జైలుకు వెళ్లారని గుర్తు చేస్తూ ఇప్పుడు కూడా అదే పరిస్థితి వస్తే జైలుకు వెళ్లాల్సిందే. ఈ ప్రభుత్వం వ్యవస్థలను పూర్తిగా దెబ్బతీసింది. ముఖ్యమంత్రి ఇల్లు పరిపాలన కేంద్రమా లేక సెటిల్మెంట్ల అడ్డానా అని ప్రశ్నించారు. తాజాగా వెలుగులోకి వచ్చిన తుపాకీ వివాదంపై కూడా కేటీఆర్ స్పందించారు. ముఖ్యమంత్రి గారు, ఆయన కుటుంబ సభ్యులు చేస్తున్న అరాచకాల గురించి మంత్రుల కుటుంబ సభ్యులు గొంతు విప్పి బాహాటంగా మీడియాకే చెప్తా ఉన్నారు. మరొక వైపు పారిశ్రామికవేత్తల తలకి తుపాకీ పెట్టి బెదిరింపులు, దౌర్జన్యాలు, గూండాగిరి, రౌడీయిజం, ఇక ఇవన్నీ చాలినట్టు ఇవాళ కొత్తది ఇంకోటి. చివరికి తమ మాట వింటలేరని చెప్పి ఐఏఎస్ అధికారులను కూడా బలి పశువులు చేసే స్థాయికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారం ఉన్నది. ముఖ్యమంత్రి గారి అల్లుడికి ఓ టెండర్ కావాలంట ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో, మంత్రి గారి కొడుకేమో ఆయన కాకుండా ఇంకెవరికో ఇవ్వాలంట. సో ఇద్దరు పంచాయతీ అన్నమాట. ముఖ్యమంత్రి గారి అల్లుడు, మంత్రి గారి కొడుకు, 500 కోట్ల టెండర్ పంచాయతీ ఇది. ఈ టెండర్ పంచాయతీలో మధ్యలో నలిగిపోయిన రిజ్వీ గారు ఇవాళ 10 సంవత్సరాల
తన సర్వీస్ను వదులుకొని నాకు వద్దు, ఈయన అధికారి ఐఏఎస్ అధికారి గారు పెట్టుకున్న వాలంటరీ రిటైర్మెంట్ను ఆమోదించవద్దు, ఆయన మీద ఎంక్వైరీ చేయాలి, నేను చెప్పినట్టు వినలేదు, ముఖ్యమంత్రి చెప్పినట్టు విన్నాడు, ఆయన అల్లునికి వచ్చింది నా కొడుకు రాలేదు అని చెప్పి ఆ అధికారి మీద కక్ష తీర్చుకోవడానికి మంత్రి గారు రాసిన ఉత్తరం అధికారిని చివరికి తన వాలంటరీ తీసుకునే రిటైర్మెంట్ తీసుకునే పరిస్థితి తెచ్చింది. ఇది దండుపాలెం ముఠానే ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నది. దండుపాలెం ముఠానే, దానికి నాయకుడు రేవంత్ రెడ్డి. ఆయన నాయకత్వంలో ఇన్ని అరాచకాలు. బంజారాహిల్స్లోని హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్లో శ్రీ గోవర్ధన పూజ మరియు కార్తీక దీపోత్సవం వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా దేవాలయంలో ఆధ్యాత్మిక ఉత్సాహం, భజనలు, కీర్తనలు, దీపాల వెలుగులతో వైభవంగా అలంకరించబడ్డాయి. మరోవైపు ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అద్భుతమైన గోవర్ధన పర్వత ప్రతిరూపం భక్తులను అమితంగా ఆకట్టుకుంది. ఇందులో భాగంగా స్వామివారికి 56 రకాల పలహారాలు, మిఠాయిలు, వంటకాలు, పండ్లు, ఇతర ఆహార పదార్థాలతో కూడిన అన్నకూట సమర్పణను భక్తిపూర్వకంగా నివేదించారు. ఉదయం కార్యక్రమాలు ఆలయ గోశాలలో గోపూజతో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆవులు, దూడలకు శ్రీకృష్ణ ప్రసాదాన్ని సమర్పించారు. గోవర్ధన పర్వత ప్రతిరూపం ఆవిష్కరించడం జరిగింది. ఆ తర్వాత అన్నకూట మహోత్సవంలో భాగంగా అనేక రకాల నైవేద్యాలు సమర్పించి అనంతరం భక్తులు గోవర్ధన పర్వతం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. మన మధ్యనున్న ఈ పర్వతము గోవర్ధన పర్వతము అంటారు. బృందావనంలో ఈ గిరి గోవర్ధన పర్వతాన్ని గిరిరాజాయ అంటే శ్రీకృష్ణుడు ఈ పర్వతాన్ని తను చిటికిన వేలు మీద పైకి ఒక గొడుగులాగా ఎత్తి తన భక్తులను రక్షించడమే ఈ గోవర్ధన పూజ వెనకాలన్న రహస్యం మాట. Once the little Krishna, he approaches Nanda Maharaj. కృష్ణుడు, చిన్ని కృష్ణుడు నందుడి దగ్గరికి వెళ్తాడనమాట. నందుడు గ్రామస్తులు అందరూ కలిసి ఒక యజ్ఞానికి ఏర్పాట్లు చేస్తూ కనిపిస్తారు. నంద మహారాజ్ అండ్ ఆల్ the leaders of the village are organizing one sacrifice. సో చిన్ని కృష్ణుడు వెళ్ళి తన తండ్రిని అడుగుతాడు అన్నమాట. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఐకేపీ వివోఏ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు తెలంగాణ నలుమూలల నుండి ఉద్యోగులు భారీగా తరలివచ్చారు. ఈ ధర్నాకు తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షులు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంఘీభావంగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని కోరారు. వివోఏ ఉద్యోగులకు నెలకు 26,000 జీతం, 2 యూనిఫామ్ జతలు, అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. ఉద్యోగుల న్యాయ పోరాటానికి తాము ఎల్లప్పుడూ మద్దతుగా ఉంటామని కవిత హామీ ఇచ్చారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు తమ మద్దతు కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు. అంటే ఆనాడు ఐకేపీ వివోఏలకు సంబంధించి ప్రతి నిత్యం మనం ఎప్పుడు అడిగితే అప్పుడు జీతం పెరుగుకుంటూ పోయింది. ఇంత ధర్నా చేయాల్సిన అవసరం రాలే, ఇంత లొల్లిపెట్టాల్సిన అవసరం రాలే. మీ తరఫున మేము నిలబడి ప్రభుత్వం వల్ల మాట్లాడి చేసుకోగలిగినాం. ఇక మనది 8,000 ఉంది కదా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఏం చెప్పింది, మనకు 26,000 ఇస్తామని చెప్పింది. అంటే నిజానికి ఏంటంటే పాపము కాంగ్రెస్ వాళ్ళు అధికారంలోకి వస్తాం అనుకోలే, వాళ్ళు ఏది పడితే అది చెప్దాం ఇప్పటికైతే, తర్వాత సంగతి తర్వాత చూద్దాం అనుకున్నారు. మరింత బలంగా అడగాల్సి ఉంటుందన్న విషయాన్ని మా వివో అక్క చెల్లెళ్ళందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా నేను మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ, మరి ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నది, చాంతాడంత కథ ఉన్నది, కానీ మీరు పోవాల్సిన దూరం కూడా చాలా ఉన్నది. కాబట్టి ఇవాళ మన వివోఏల గురించే మాట్లాడుకుంటున్నాం, వివోఏల గురించే అడుగుదాం. మళ్ళీ ఒకసారి నేను మీకు మాట ఇస్తా ఉన్నా, మీరు ఏ కార్యాచరణ తీసుకున్నా, ఏ ప్రణాళిక తీసుకున్నా మీ అందరికంటే ముందు వరుసలో నేనుంటా. ఒక లాఠీ దెబ్బ తగిలితే మీకంటే ముందు నేను లాఠీ తినడానికి ముందుకొస్తా.
మీరు భయపడి వెనక్కి పోవాల్సిన అవసరం లేదు. హక్కుగా అడగాలి, గౌరవం కోసం పోరాటం చేయాలి, ఆత్మగౌరవం కోసం పోరాటం చేయాలి. బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాజీ ఎమ్మెల్యే గాదర్ కిషోర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై చేసిన వ్యాఖ్యలను మాదిగ నవనిర్మాణ సమితి కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్రంగా ఖండించారు. కిషోర్ వ్యాఖ్యలను ఖండిస్తూ మాదిగ నవనిర్మాణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పాల్వాయి నగేష్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద కిషోర్ చిత్రపటానికి చెప్పు దెబ్బలు కొట్టిన అనంతరం తగలబెట్టారు. పాల్వాయి నగేష్ మాట్లాడుతూ గాదర్ కిషోర్ తన నోటిని అదుపులో పెట్టుకోకపోతే ఆయన ఇంటిని ముట్టడిస్తామని, అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు. మంత్రుల పట్ల అసభ్య పదజాలం వాడిన గాదర్ కిషోర్ను తుంగతుర్తి ప్రజలు ఆయన పనులు ఓడగొట్టి ఇంట్లో తుంగతుర్తి నుండి తరిమి కొట్టినా ఇంకా నీకు సిగ్గు లేదా అంటూ మండిపడ్డారు. ప్రజాప్రతినిధుల పట్ల ఇష్టం వచ్చినట్లు వాడు వీడు అంటూ మాట్లాడిన మాటలను తక్షణమే కిషోర్ వెనక్కి తీసుకోవాలని, లేని ఎడల తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని ధ్వజమెత్తారు. खबरदार गाड़ी किशोर कुमार, खबरदार गाड़ी किशोर कुमार, खबरदार गाड़ी किशोर कुमार, ప్రజాప్రతినిధుల అరే తొరే వాడు వీడు అని మాట్లాడినటువంటి బలుపు అహంకారత పూరితమైనటువంటి మాటల్ని ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులుగా మాదిగ నవనిర్మాణ సమితి రాష్ట్ర కమిటీ తరఫున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రకమైనటువంటి పద్ధతిని మార్చుకోకపోతే గాడిది కిషోర్ కుమార్ ని వాళ్ళ ఇల్లు ముట్టడిస్తాము, అడుగడుగును అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ముఖ్యంగా ప్రధానంగా ఆయన ఏం మాట్లాడుతున్నాడు, గౌరవనీయులైనటువంటి మంత్రి గారిని పట్టుకుని సొల్లు లక్ష్మణ్ అంటాడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. సొల్లు లక్ష్మణ్ అని మాట్లాడుతున్నావు కదా నువ్వు. తుంగతుర్తి ప్రజలు నీ పన్నుడగొట్టి రాజకీయంగా నిన్ను బొందబెట్టి నిన్ను తరిమి కొట్టిరు, ఇంకా నీకు సిగ్గు రాలేదు. ఈ సిగ్గు రాకుండా నువ్వు ఓడిపోయినటువంటి భయంతో బెంగతోటి మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నావు. ప్రజాక్షేత్రంలో నిన్ను తగిన బుద్ధి ఆల్రెడీ చెప్పిర్రు, నిన్ను తరిమి కొట్టే రోజులున్నాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నావు. చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఉద్దేశించి ఏం మాట్లాడుతాడు అవిలేగాడు అయినటువంటి మాట తప్పు. కానీ వాడు మాట్లాడిన మాటలు గౌరవనీయమైనటువంటి ప్రజాప్రతినిధులను పట్టుకుని వాడు వీడు అరే తురే అని మాట్లాడినటువంటి మాటలకు మేము ఇది మాట్లాడి కౌంటర్ చేయడం అనేది తప్పే కాదు. అవులేగాడని మాట్లాడొచ్చు, రండగాడని మాట్లాడొచ్చు, ఇసుక దొంగని మాట్లాడొచ్చు, తర్వాత భూ కబ్జాదారుడని మాట్లాడొచ్చు, భూముల కోసం హత్యలు చేసి ఆస్తులు పెంచుకున్నటువంటి ఒక నరరూప రాక్షసుడు అని చెప్పేసి ఈ సందర్భంగా గాడిది కిషోర్ ను మేము మాట్లాడుతూ ఉన్నాము. ఎందుకని మాట్లాడుతున్నాం అంటే వెలిగంజాయని హత్య చేసి భూమి కోసం కాదా, ఇసుక దందా చేసింది నువ్వు కాదా, దొంగ నోట్ల దొంగ దొరికి నీ మిత్రుడిని పట్టించి వాడిని జైలు పాలు చేసి వారి ద్వారా జైలు పాలు చేసి తప్పించుకొని తిరిగేది నువ్వు కాదని చెప్పేసి ఈ సందర్భంగా. సంగారెడ్డి జిల్లాలో సరైన సమయానికి బస్సులు రావడం లేదంటూ సంగారెడ్డి జిల్లా ఐడిఏ బొల్లారంలో బస్సులను నిలిపివేసి రోడ్డుపై బైఠాయించి విద్యార్థులు కార్మికులు ధర్నా చేపట్టారు. సరైన సమయానికి బస్సులు లేనందున స్కూళ్లకు కాలేజీలకు సమయానికి చేరుకోవడం లేదంటూ విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కార్మికులు సరైన సమయానికి వెళ్లనందుకు మమ్మల్ని విధుల్లోనికి తీసుకోవడం లేదన్నారు. మరి మేము ఎలా బ్రతకాలంటూ కార్మికులు నిలదీస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు మా సమస్యలను పరిష్కరించాలంటూ విద్యార్థులు ఇటు కార్మికులు అధికారులను వేడుకుంటున్నారు. మరి ఆటోలకు ఛార్జీలు తెచ్చిర్రు, 30 రూపాయలు అటు 30 రూపాయలు ఇటు అంటే మేము బతుకుడు మా తిండి ఎట్లా జరుగుతుంది, పిల్లలు ఎట్లా అనుకోవాలి. మాకు బస్సులు కావాలి. ఇట్లా పొద్దున అంతే గంటలు ఇక్కడనే వెయిటింగ్ చేస్తే వాళ్ళు వెళ్ళగొడుతున్నారు. అక్కడ వెయిటింగ్ చేస్తే వాళ్ళు ఇంటికి రావాలంటే ఎప్పుడు రావాలి, మేము ఎప్పుడు వండుకోవాలి, పిల్లలతో ఎప్పుడు ఉండాలి. టైంకు రావట్లేదు, వచ్చినా కూడా ఏడవాల్సి వస్తుందో తెలియదు. మరి వేస్తారా మొత్తం పని చేస్తారా? ఒక్క టైం బస్సు లేదు, ఒక్క రోడ్డు కావాలి, కంపల్సరీ బస్సులు 10 బస్సులు పొద్దున ఉండాలి సార్. మాకు 9 గంటల వరకు 10 అయ్యింది, సాయంత్రం 3 గంటల నుంచి 4-5 బస్సులు. బస్సులు ఇక్కడికి రావట్లేదు, వచ్చిన 2 బస్సులే తక్కువ ఉన్నాయి, టైంకి కూడా రావట్లేదు. రేవంత్ రెడ్డికి తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆర్టీసీ ఎంపీనే డిపార్ట్మెంట్. నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 30 అన్నారంలో ఆకతాయిలు రెచ్చిపోయారు. బైక్ స్లోగా నడపమన్నందుకు, స్టెంట్స్ వేయవద్దన్నందుకు ఓ వ్యక్తిని అడ్డగోలుగా కొట్టారు.
చిన్నపిల్లోడితో బయటకు షాపుకు వచ్చిన నాగభూషణ్ అనే వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి చేశారు ఆ యువకులు. దీంతో నాగభూషణ్కు తీవ్ర గాయాలయ్యాయి. అడ్డు వచ్చిన నాగభూషణ్ బామ్మర్దిపై కూడా దాడికి పాల్పడ్డారు ఆకతాయిలు. రక్త గాయాలతో వచ్చి నాగోల్ పోలీస్ స్టేషన్లో బాధితుడు ఫిర్యాదు చేశారు. నాగభూషణ్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. 4-5 వచ్చి ఆ స్కూటీని మొత్తం రివర్స్ చేసి రౌండ్గా తిప్పుతుంటే అది ఫైర్ అయ్యి వస్తుంటే నేను మంటలు ఎక్కువ వచ్చేస్తుంటే నేను చూసి ఎందుకు బాబు అట్లా చేస్తున్నారు అని అన్న. చిన్నోడు అడిపోయాడు ప్రభాకర్ కొడుకు. అడిపోయేసరికి రౌండ్ అప్ చేసేసరికి నేను నువ్వేమని ఎక్కడికే వచ్చినావు రాని వస్తున్నావు కొడుతూనే ఉన్నావు. అప్పటికే బ్లడ్ వచ్చింది. బ్లడ్ వచ్చిన తర్వాత మళ్ళీ 20 మంది వచ్చారు. అంతా జీవీఆర్ కాలనీ. ఎక్కడ వాళ్ళు తెలుసు? అంతా జీవీఆర్ కాలనీ వాళ్ళే. అంటే ఏం చేస్తారు వాళ్ళు? ఏంది అసలు? వాళ్ళు అసలు మనకు తెలియదు. నాకు అసలు వాళ్ళు ఎన్నడూ ముఖాలు లేదు. వాళ్ళు నాకు పరిచయం లేదు, నేను వాళ్ళకి పరిచయం లేదు. ఆ రోడ్డు మీద రౌండ్ ఆఫ్ చేస్తున్నారని వాళ్ళు పైన ఉన్న వాళ్ళు ఆ ఇంటి పక్కన వాళ్ళు కూడా ఎందుకు చేస్తున్నావు, ఏం బాబా ఆయన మీద కట్టుకు వస్తున్నవారు అని వాళ్ళు వస్తున్నవారు. ఆడ ఉన్న కాలనీ వాళ్ళు వాళ్ళని బెదిరించినా నా మీద ఇక్కడికి వచ్చేసి కొట్టడం జరిగింది. అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడ ఉంటారు ఏమన్నా తెలుసా? కాలనీ వాళ్ళనే చెప్తారు. వాళ్ళంతా జీవీఆర్ కాలనీ వాళ్ళు. మా ప్రెసిడెంట్ తెలుసు, నాకు కాలనీ ప్రెసిడెంట్ తెలుసు. ప్రెసిడెంట్ తోటి మాట్లాడు, ప్రెసిడెంట్ని పిలుస్తామా అని అంటారు. అందులో ఒకటి ఫస్ట్ వాడు ఏదో గంజాయి బ్యాచ్ అంటారు. ఏం సంగతి? ఇంకా ఏమిదా అసలు వాళ్ళు రౌండ్ ఆఫ్ చేసుకుంటేనే అది తాగుతున్నారు. సిగరెట్లు నోట్లు ఉన్నాయి, ఇక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి, దాన్ని చూస్తే తెలుస్తుంది. 3 లేడీస్ వచ్చారు. పక్క గల్లీలో ఊరంట ఇల్లు. ఆ గల్లీలో మీ ఇల్లు ఏదా అంటే ఇదే నేను అనుకుంటా తిట్టుకుంటూ ఊరుకొచ్చి వాళ్ళు కూడా కొట్టిరు. వాళ్ళ ఇల్లు అన్న పక్కనే ఉంది గల్లీలో. అంతర్రాష్ట్ర గంజాయి రవాణాను భగ్నం చేశారు సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. 908 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ సిటీ పోలీస్ సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ చేసిన ఆపరేషన్లో భారీ ఎత్తున అంతర్రాష్ట్ర గంజాయి రవాణా రాకెట్ను భగ్నం చేశారు. పోలీసులు మొత్తం 908.41 కిలోల గంజాయి విలువ సుమారు 2,70,00,000, అలాగే ఒక నేచర్ ట్రాన్స్పోర్ట్ వాహనం, 4 మొబైల్ ఫోన్లు, 2,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. మహమ్మద్ కలీం ఉద్దీన్, షేక్ సోహైల్, అదేవిధంగా మొహమ్మద్ అఫ్జల్ అనే 3 నిందితులను అరెస్ట్ చేశారు. విచారణలో వీరు ఒడిశా రాష్ట్రం మల్కాజ్గిరి నుండి మహారాష్ట్రకు గంజాయి రవాణా చేసే అంతర్రాష్ట్ర గ్యాంగులో భాగమని వెల్లడించారు ప్రధాన నిందితుడు రెహమాన్. సమాచారం మేరకు ఒక ఐషర్ వెహికల్లో కొంత మాదక ద్రవ్యాలు ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి అని చెప్పి ఇన్ఫర్మేషన్ మేరకు సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ టీంలో బండ్లగూడ పోలీస్ స్టేషన్ టీం మరియు సౌత్ ఈస్ట్ టాస్క్ ఫోర్స్ మెంబర్స్ కలిసి ఒక ఐషర్ వ్యాన్ని ఇంటర్సెప్ట్ చేసి పట్టుకున్నారు. అందులో 3 వ్యక్తులు ప్రయాణం చేస్తున్నారు. వీరందరినీ విచారించి అందులో వస్తువులు చెక్ చేయగా క్యాష్యూ నట్ యొక్క షెల్స్ ఉన్న బ్యాగ్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తూ కనపడింది. అది తరిచి చూడగా లోపల వెతికితే దాదాపు 900 కిలోల గాంజా అక్రమంగా రవాణా చేస్తూ అక్కడ దొరికారు. దీని విలువ దాదాపు 2,22,00,000 రూపాయలు. వీటిని ఆంధ్రప్రదేశ్ బార్డర్లో ఉన్న మల్కాన్గిరి, ఒడిశా రాష్ట్రంలో మల్కాన్గిరి జిల్లా నుంచి ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మీదుగా మహారాష్ట్రలోని నాసిక్కి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో మన వాళ్ళు వచ్చిన ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేసి ఎంతో చాకచక్యంగా ఈ బండిని ట్రాక్ చేసుకుంటూ బండ్లగూడ పరిధిలో ఓఎస్ ప్యాలెస్ ఫంక్షన్ హాల్ దగ్గర ఇంటర్సెప్ట్ చేసి పట్టుకున్నారు. దానికి సంబంధించి 3 అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి సెల్ ఫోన్లు సీజ్ చేసి మొత్తం డీటెయిల్స్ ఇంట్రాగేట్ చేయగా ఈ యొక్క వివరాలన్నీ బయటపడ్డాయి.